కనుక నిశామ్య వైష్ణవం ధామ పార్థ పరమ విస్మిత. విష్ణుస్వరూపాన్ని చూసిన పార్థుడు అర్జునుడు ఆశ్చర్యపోయి అనుకున్న మాట ఏమిటంటే, యత్కించిత్ పౌరుషం పుంసాం మేనే కృష్ణానుకంపితం. కృష్ణానుకంపితం, అనుకంపితం అనే మాటకి అనుగ్రహముగా, కృష్ణుని యొక్క అనుగ్రహముగా తలంచుకున్నాడు. అందుకు అర్జునుడు గొప్పవాడయ్యాడండి. ఇక్కడ ఒక భగవద్గీత చెప్పినప్పుడే జ్ఞానం కాదు, ఇలాంటి ఘట్టాలు కూడా జ్ఞానాలే. ఇతీదృశాన్ని అనేకాని వీర్యాన్ని ఇహ ప్రదర్శయన్. ఇలాంటి అనేకములైన లీలలను చూపించాడయ్యా కృష్ణ పరమాత్మ అని ఆనందపరసుడే చెప్తున్నాడు సుఖయోగేంద్రుడు. ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని తిరిగి తీసుకొచ్చాడా లేదా? సాందీపనికి ఎలాగైతే యమలోకం నుంచి తిరిగి తీసుకొచ్చాడో పుత్రుణ్ణి, అమ్మకి రసాతల నుంచి తెచ్చి చూపించి అట్నుంచాడు మళ్ళీ దివ్యలోకాలకు పంపించాడు. ఇప్పుడు ఈ విధంగా తెచ్చాడు. ఈ మొత్తం మూడింటిని కలుపుకుంటే కనిపించేటువంటి మంత్రస్వరూపం పేరు సంతాన వేణుగోపాల మంత్రం. ఇది ఇక్కడ అంటే కృష్ణ లీలల్లో ఒక్కొక్క లీల సంహితా గ్రంథాల్లో చెప్పబడ్డ ఒక్కొక్క మంత్రస్వరూపం యొక్క అనుగ్రహ రూపం. అంటే మంత్రము భూమిపై దిగి లీల చేస్తే అవతారం. ఈ రహస్యం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అది తెలిసి ఎవరిని పెడితే ఎవరిని అవతారాలన్నీ అది తెలుసుకోవాలి. సర్వమంత్రాత్మకుడైన భగవానుడు భూమి యందు అవతరించినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా అనుగ్రహిస్తూ తన యొక్క ఒక్కొక్కరొక మంత్రాన్ని చూపిస్తాడు. ఎందుకంటే గోపాల మంత్రాలు అనేకాలు ఉన్నాయి. ఎందుకు అనేక గోపాల మంత్రాలు ఉన్నాయంటే గోపాలకృష్ణుడు అనేక రకాలుగా లీలలు చేశాడు కనుక ఒక్కొక్క లీలలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క అధికారం కలవాలని అనుగ్రహించాడు. ఆ అధికార భేదాలను అనుసరించినప్పుడు భగవంతుడు దానికి తగ్గట్టు రూపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ ప్రతిరూపము అప్పటికప్పుడు కొత్తగా ప్రదర్శించింది కాదు, ఇదివరకు తనకున్న మంత్రరూపములు ఇప్పుడు ప్రదర్శించాడు. ఇలా ఈ కోణంతో మనం రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ పరిశీలిస్తే రామకృష్ణుల్ని ఇతరులతో మనం పోల్చే ప్రయత్నం చెయ్యము. దయచేసి ఇది అర్థం చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే మనం లోకంలో రాముడు కృష్ణుడు గొప్పవాడండి, అలాంటి వాడు వీడండి అని కలియుగంలో తొందరగా అంటున్నాం. ఎందుకంటే అవతార పురుషులంటే ఏంటో తెలియదు, యోగులంటే ఏమిటో తెలియదు, కారణజన్ములంటే ఏమిటో తెలియదు, సిద్ధపురుషులంటే ఏంటో తెలియదు. నీటిలో నడవడం, నీళ్లతో దీపాలు వెలిగించడం, అలా చూసి కనకవృష్టిని కురిపించడం, ఇలాంటివి మా భారతదేశంలో యోగులు చేశారు లెక్కలేనంతమంది. అలాంటి వాళ్ళని మేము యోగులు అంటాం. ఆ మహాపురుషుల అనుగ్రహం కావాలంటాం, వాళ్ళని బాబాలుగా కూడా అనుకుంటాం. కానీ చూడండి, అంతేగాని వాళ్ళ రామకృష్ణులతో మనం పోల్చం. రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళు వేదమునందు ప్రతిపాదింపబడే మంత్రాధిదేవతలు, బ్రహ్మము యొక్క ఉపాస్యమూర్తులు. బ్రహ్మము రెండు విధములు, ఉపాస్య బ్రహ్మము, జ్ఞేయ బ్రహ్మము. ఇది బాగా అవతారతత్వం. అందుకని మళ్ళీ మొదలెట్టేటంటే అర్థం కాని వేదాంతం అనద్దు. కృష్ణుడంటే ఏమిటో అర్థం అవ్వాలని చెప్తున్నాను, తెలుసుకోండి. ఇక్కడ బ్రహ్మము రెండు, ఉపాస్య బ్రహ్మము, జ్ఞేయ బ్రహ్మము. ఉపాస్య బ్రహ్మం అంటే ఉపాసించదగిన బ్రహ్మరూపములు. ఒక మంత్రముతో, ధ్యానముతో, భక్తితో అందుకోగలిగిన రూపాన్ని ఉపాస్య బ్రహ్మ అంటారు. ఆ ఉపాస్య బ్రహ్మ అనుగ్రహం వల్ల ఆయనంటే ఏమిటో అనుభూతులకు వస్తుంది, అది జ్ఞేయ బ్రహ్మము అన్నారు. ఇక్కడ ఆ రెండు రూపాలుగా ఉంటాడు. కానీ ఉపాస్య బ్రహ్మము అనేక రూపాలతో మళ్ళీ అనుగ్రహిస్తాడు. ఉపాస్య బ్రహ్మం అనక అనేకత్వం, అనేక రూపాలు ఉంటాయి. జ్ఞేయ బ్రహ్మం ఏకం అద్వితీయం బ్రహ్మ. ఉపాస్య బ్రహ్మము తత్తన్ మంత్రాధిదేవతలుగా ఉన్నప్పుడు ఆయన్ని దిగమని ఋషులు ప్రార్థిస్తే ఆ మంత్రశక్తులతో సహా దిగి అవసరమైనప్పుడు ఒక్కొక్క మంత్రశక్తిని ఒక్కొక్క రూపంతో చూపిస్తాడు. ఇవే మనకి రామాయణంలో రాముడు చేసిన లీలల్లో రామమంత్రములు గోచరిస్తాయి, హనుమంతుడు చూపించిన లీలల్లో హనుమన్ మంత్రములు గోచరిస్తాయి, కృష్ణావతారంలో కృష్ణలీలలో కృష్ణమంత్రములన్నీ గోచరిస్తాయి. వాటిని ఆగమాలు ఏ ఏ మంత్రానికి ఏ ఏ రూపములో అన్వయించి చూపిస్తాయి. అవి తెలిసి భాగవతం చదివితే మరింత మధురంగా ఉంటుంది. తెలియకపోయినా భాగవతం చదివితే ఆ మంత్రాది దేవతల విన్నవారిని తప్పకుండా మంత్రోపాసన ఫలంగా విప్రపుత్రుడికి అనుగ్రహించినటువంటి కృష్ణ రూపము అని వర్ణించింది మంత్రశాస్త్రం. అలా మంత్రశాస్త్రముల్లో చెప్పబడ్డ దివ్యమూర్తిని మనం ఇవాళ దర్శించుకోగలిగిన ఆనందాన్ని శంఖచక్రధరం దేవం. చూడండి, ఈ స్వరూపాన్ని ఎలా ధ్యానించాలి. సంతాన వేణుగోపాల మూర్తి ఎలా ఉంటాడో మంత్రశాస్త్రం చెప్తోంది. మంత్రం మాత్రం సదశన ప్రకాశయత్ అన్నారు కనుక ధ్యాన శ్లోకం చెప్పుకుంటున్నాం. ఇది కూడా మంత్రం వలె పనిచేస్తుంది. శంఖచక్రధరం దేవం శ్యామవర్ణం చతుర్భుజం సర్వాభరణ సందీప్తం పీతవాస సమచ్యుతం మయూరపించ సంయుక్తం విష్ణు తేజోపబృంహితం సమర్పయంతం విప్రాయ నష్టానానీయ బాలకాన్. ధ్యానశ్లోకంలో ఆఖరి వాక్యం విన్నారు ఇక్కడ. అందుకు సమర్పయంతం విప్రాయ నష్టాన్ ఆనీయ బాలకాన్. విప్రునికి పోగొట్టుకున్న పిల్లల్ని తీసుకువచ్చిన సంతాన వేణుగోపాలస్వామికి నమస్కారం ధ్యానశ్లోకం చేసి చెప్తారట. నిన్న మనకి అలా కనబడ్డ సంతాన వేణుగోపాలస్వామి ఇవాళ ఇలా పూర్ణంగా మనకు సాక్షాత్కరించి అనుగ్రహించాడు. కృష్ణుని యొక్క పరిపూర్ణ మూర్తుల్లో ఒక మూర్తిని తెలుసుకున్నాం. సుదర్శన దేవుడిని బాగా ప్రార్థన చేసుకున్నాం గనక
మరొక జ్ఞానభక్తుడి కథని చెప్తున్నారు ఇక్కడ. మరొక జ్ఞానభక్తుడు కాదు, మరో ఇద్దరు జ్ఞానభక్తులు. ఇది తెలుసుకోండి. భగవంతుడు అనుగ్రహించినప్పుడు ఒక్కొక్కప్పుడు పేదల్ని అనుగ్రహిస్తాడు, ఒక్కొక్కప్పుడు పెద్దల్ని అనుగ్రహిస్తాడు. అని పేద పెద్ద రెండు కనబడు, జ్ఞానం మాత్రమే కనబడుతుంది. తెలుసుకోండి ఇక్కడ. కృష్ణుడు ఒక పేద విప్రుణ్ణి నిన్ను అనుగ్రహించాడు, చిన్ననాటి స్నేహితుడిని. అలాగో సత్పురుషుడి దగ్గరికి మేము చిన్ననాటి స్నేహితులం అని వెళ్ళిపోయినంత మాత్రం సత్పురుషుడు గౌరవిస్తాడు అనుకోవద్దు. ఎందుకంటే ఆ సత్పురుషుడు సల్లక్షణాన్ని గ్రహించే లక్షణం చిన్ననాటి స్నేహితుడు ఉండకపోవచ్చు. అటువంటిప్పుడు వాడిని ఆదరించిన పరమాత్మ. అంత మాత్రాన గర్వించడానికి అహంకరించడానికి ఏం లేదు ఇక్కడ. ఆయన ఎందుకు అలా చేశాడు, చిన్నప్పుడు మర్చిపోతాడా అని కాదు. నువ్వు గ్రహించగలిగే సంస్కారం ఉంటే తప్పకుండా అనుగ్రహిస్తాడు. కానీ భగవంతుడు ఉపాధులను చూసి చూడ్డు, వాడి యొక్క హృదయాన్ని చూసి అనుగ్రహిస్తాడు. ఇది తెలుసుకోవడానికి అత్యద్భుతమైన మరొక జ్ఞానభక్తుల కథలోకి వెళుతున్నాం. 41వ రోజుకైనా మన జ్ఞానభక్తులను అర్థం చేసుకోలేకపోతే ఎలా అండి. ఇక్కడ కృష్ణాసీ ద్విజశ్రేష్ఠ శృతదేవ ఇతి శృత. ఇది చాలా గొప్ప కథ. శృతదేవుడు అనేటువంటి ఒక గొప్ప భక్తుడున్నాడు, కానీ అత్యంత పేదరికంలో ఉన్నవాడు. పై పేదరికాన్ని వరించిన భక్తుడండి. ఇదేంటండి, పేదరికాన్ని వరించే వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు. మా త్యాగయ్య ఉన్నాడు, పేదరికాన్ని వరించారండి. ఎంత అలాంటి మహాత్ములని ప్రపంచ చరిత్రలో ఎక్కడో చూడలేం, భారతదేశంలో తప్ప. తెలుసుకోండి ఇక్కడ. ఇంటికొచ్చిన కోట్లాది సంపదలను కూడా నిధి చాలా సుఖమాని పంపించి వేసిన మహాత్ముడు. ఎందుకంటే నా విద్యకి ధనం వచ్చిందంటే రాముడు దాంతో సరిపెట్టేస్తాడేమో, నా విద్యకు రాముడే కావాలి కానీ ధనం కాదు. అది ఆయన యొక్క భావం అండి. చాలా విశేషమైన అంశం ఇక్కడ. అలా భావించాడు. అలాంటి వాళ్ళు ఉంటారు. ఇతను ఎలాంటి వాడంటే కృష్ణైక భక్త్యా పూర్ణార్థ శాంత కవిరలంపట. అచ్చం మళ్ళీ కుచేలు వర్ణంలాగే కనబడుతుంది కదా. అతడు కృష్ణునందు ఏకాంత భక్తి కలిగిన వాడు. ఏకాంత భక్తి ఏమిటో మనం మర్చిపోలేదు కదా. అసలు 40 రోజుల కథాసారం గుర్తుపెట్టు కూర్చోవలసిన రోజు ఇవాళ. అది గుర్తుంచుకుంటే నేను ఇవాళ కథ ఎక్కువ శ్రమపడక్కర్లే. 40 రోజుల కథాసారం శ్రద్ధగా విన్న సంస్కారం ఇక్కడ కూడబెట్టుకుంటే సులభంగా కొన్ని రోజులు చెప్పవలసిన అంశాన్ని గంటలో మనం పూర్తి చేసుకోగలం. అది మీ నుంచి నేను అభ్యర్థిస్తున్న ఒకనొక అంశం. అందుకు ఇక్కడ కృష్ణైక భక్త్యా, కృష్ణునింది ఏకభక్తి గలవాడు పూర్ణార్థ. ఆయనకు అన్ని కోరికలు తీరిపోయేట. మీరే చెప్పారు దరిద్రులని అన్ని కోరికలు తీరిపోయాయంటే ఏ కోరిక లేదని అర్థం. అక్కడ ఏ కోరిక లేనివాడు తృప్తిగా ఉన్నాడు. అన్ని కోరికలు తీరినవాడు ఉదాహరణకి ఎలా తృప్తిగా ఉంటాడు ఊహించండి. అది ఊహే. అలా ఉన్నట్ట మహానుభావుడు. పూర్ణార్థ శాంత కవి అలంపట. కవి అంటే జ్ఞాని అని అర్థం ఇక్కడంతే. అలంపట ఇది చాలా ముఖ్యం. దేని యందు ఆసక్తి లేనివాడు. స ఉవాస విదేహేషు. ఇక్కడ బాగా తెలుసుకోవాలంటే దేని యందు ఆసక్తి లేదంటే నీరసంగా నిస్పృహ ఇవాళ అన్నారు. మీరు చెప్తున్న వేదాంతం వింటే నైరాశ్యం వస్తుంది. నైరాశ్యం కాదు, వేదాంతంత ఉత్సాహంగా ఎవడు ఉండడు తెలుసుకోండి ఇక్కడ. అరే అసత్యాన్ని సత్యం పట్టుకు వేలాడేవాడికే అంత ఉబలాట ఉంటే ఆనందస్వరూపం తానై ఉన్నవాడు ఎంత ఆనందంగా ఉంటాడో ఆలోచించండి ఇక్కడ. కనుక వేదాంతం అంటే ఆనందం, వేదాంతం అంటే చురుకుదనం, వేదాంతం అంటే ఉత్సాహం. అంతేగాని పనికి మాలిన వైరాగ్యం మాట్లాడి ఏది అంతకాలం నిలబడుతుంది అంతా మిథ్య అని మాట్లాడడం కాదు తెలుసుకోండి ఇక్కడ. ఆనందంగా ఉండాలండి వేదాంతి. బ్రహ్మముతో మమైకం అవ్వాలంటే ఆనందస్వరూపుడు బ్రహ్మము. అయితే ఆనందము కానిదాన్ని ఆనందం అనుకునే వెర్రితనం విడిచిపెట్టి ఆనందమే నీ స్వస్వరూపమని తెలుసుకుని ఆనందంతో ఉండవయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. సరిగ్గా వేదాంత అర్థం కాకపోతే చాలా ప్రమాదం. అందుకే కొందరిని భగవంతుడు పాటలు పాడుకుని తృప్తిపడండి అంతే మీ బతుకు కంటాడు. ఎందుకంటే అధికారం బట్టి చెప్తుంటాడు. ఇక్కడికి ఇంతే, తర్వాత జన్మలు చూసుకుందాం ఈ పుణ్యం వల్ల అంతే ఇక్కడ. అందుకు ఇక్కడ చెప్తున్నది అలంపట స ఉవాస విదేహేషు మిథిలాయాం గృహాశ్రమి అని. ఎక్కడున్నాడంటే మిథిలానగరంలో ఉన్నాడండి ఆయన. గృహాశ్రమి మళ్ళీ గృహస్థాశ్రమం. అదేమిటో మన సాధారణంగా జ్ఞాని మేధ అంటే సన్యాసి ఉండాలని పెద్ద అర్హత పెట్టేసుకుంటాం. కానీ వశిష్ఠుడు సన్యాసి కాడు, అగస్త్యుడు కాడు, అదేవిధంగా శమనుడు కాడు. వీళ్ళందరూ మహాత్ములే, బ్రహ్మజ్ఞులే అని తెలుసుకోండి. కనుక సన్యాసం కావాలంటే మానసికమైనటువంటి ఒకనొక సన్యాసం కావాలి. ఇక్కడ ధర్మమునందు ఉంటూ విషయములు లంపటము కాకుండా ఆ ధర్మము కూడా చెయ్యాలి కనుక చేస్తూ ఈశ్వరార్పణం చేయాలి. అందుకే నేను చేస్తున్నాను అహంకారం విడిచిపెట్టి ఫలాన్ని ఆకాంక్షించకపోతే ఆ ధర్మము అటుకుల వలె మళ్ళీ మొలకెత్తదు. అలా చేసిన ధర్మం కృష్ణార్పణం చెయ్యి అని నిన్ననే చెప్పాడు కదా మహానుభావుడు. అదే నేను ఇక్కడ భావన చేస్తూ ఇతడు గృహస్థాశ్రమంలో ఉంటూ అనీహయాగతాహార్య నిర్వర్తిత నిజక్రియ. ఆయన తన ధర్మంలో తానుంటూ ఆ ధర్మానికి తగ్గట్టుగా ఏది లభించిందో దానితో జీవికను నడుపుతున్నాడు. యాతామాత్రం తహరహై దేవాదుపనమత్యుత. ఆ మహానుభావుడు యాతామాత్రంతో అంటే
దేహయాత్రకి ఎంత అవసరమో అంత లభిస్తుంటే తృప్తిపడుతున్నాడు. ఈ రోజుకు లభించిందంటే ఈ రోజుకు ఉంది కదా అంతే, మరో రోజుకు అదే వస్తుంది. అలాంటి తృప్తి ఇది కేవలం బ్రహ్మనిష్ఠులైన వారికి ఉండేటువంటి స్థితి. అలా ఉన్నాడు. ఇది ఎందుకు చెప్పడం అంటే అలాంటి వాడిని కృష్ణుడు ఎలా అనుగ్రహిస్తాడో తెలుసుకోవడం కోసం. ఆ మానవ జననాదుల తీరు తెలిసి చెప్పుకోవాలి గనక భగవంతుని అనుగ్రహించారంటే కొందరు అంటూ ఉంటారు, శబరివలే నన్ను కాపాడమా, ప్రహ్లాదుని రక్షించినట్లు నన్ను కాపాడమా అని. అడగచ్చండి, ఎంత ధైర్యం ఉండాలి ఇక్కడ. శబరిని వలే అంటే శబరంత వాడివా నువ్వు? ఉడతను కాపాడినట్టు కాపాడమా? ఉడతంత భక్తి కూడా లేదని తెలుస్తుంది మనకి ఇక్కడ. కనుక దయచేసి ఎగ్జాంపుల్స్గా ఎవరితో పోల్చుకోకుండా ఉండే ప్రయత్నం చేస్తే క్షేమంగా ఉంటుంది ఇక్కడ. అందుకు ఇక్కడ నాధికం తావతా తుష్ట క్రియాశ్చక్రే యథోచితా. తనకు లభించిన దాంతో తృప్తి పడుతూ దగ్గరికి వచ్చినదే అధికమనే భావనతో ఉంటాడు తప్ప ఇంతకు మించి ఆలోచించడు. యథోచిత క్రియా చక్రే యథా ఉచితా, ఏది యోగ్యమో ఆ క్రియలు చేస్తూ ఉన్నాడు. చూసారా ధర్మాన్ని జ్ఞానంతో ఎలా సమన్వయించుకోవాలో. తథా అలా ఉంటూ ఉంటే ఒకసారి జనకవంశీయుడైన రాజు, నిన్ననే చెప్పుకున్న జనకుడు, కృష్ణుడి కాలంలో జనకుడు బహుళాశ్వుడు. మిథిలానగర ప్రభువులకి జనక అనే పేరు పరంపరగా వస్తూనే ఉంటుంది. వాళ్ళందరూ విదేహులే. విదేహులంటే దేహం లేని వాళ్ళని, దేహం లేని వాళ్ళు పాలించేవారనమాట అని వెంటనే నోట్ చేసేసుకోకండి. దేహం లేనివారంటే దేహాత్మ భ్రాంతి లేనివారు, దేహము నేననే భ్రాంతి లేనటువంటి మహాత్ములు, అలాంటి వారు విదేహరాజులు. అందుకే విదేహరాజుల్లో మైథిలో నిరహమ్మాన ఉభావప్యచ్యుత ప్రియం, ఆయన కూడా నిరహమ్మాన, ఆయన కూడా ఇలాంటి వాడే. చూశారు, ఒక పేదవాడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడిని చూపించారు. ఒకానొక రాజు బ్రహ్మజ్ఞాని ఉన్నాడు. అందుకే బ్రహ్మజ్ఞాని పేదవాడి ఉండాలని కండిషన్ ఏం లేదు, ధనుకుడై ఉండకూడదనే కండిషను లేదు. ఇవాళ సంపద పేదరికం అనేది ఇదివరకు ప్రారంధాల వల్ల వస్తూ ఉంటాయి. వాడికి తాను అంటుకోడు. అది ఇక్కడ దరిద్రుడు పోనీ ఆశ లేకుండా ఉన్నాడంటే కొంత అనుకోవచ్చు, సంపన్నుడై కూడా అంటకుండా ఉన్నా అంటే వాడు ఇంకా గొప్పవాడండి ఇక్కడ. అటువంటి జనక మహారాజు ఆ నిరహమ్మాన, వాళ్ళిద్దరి పట్ల ఆయనకు ప్రసన్నత కలిగింది. పరమాత్మకి ఇద్దరి పట్ల ప్రసన్నత కలిగి వాళ్ళని చూద్దామని బయలుదేరెట్టు ఆయన. ఒక రథాన్ని తీసుకుని, అదే దారుకుడు తెచ్చిన రథం ఎక్కి విదేహ దేశాలకు ప్రయాణమయ్యాడు. ఆయనతో వచ్చిన బృందం చూడండి, ఎవరి దగ్గరికి ఎవరితో వెళ్ళాలో ఆయనకు తెలుసు. సాత్యకి యూధానుడు మొదలైన వీరులతో ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎవరెవరు వస్తున్నారో చూడండి. నారద, వామదేవ, అత్రి, కృష్ణ, రామ, అసిత, అరుణి, అహం బృహస్పతి కణ్వో అహమపి అంటున్నాడు వాడు సుఖయుగంధుడు. నేను వెళ్ళిన వాళ్ళతో అంటే కృష్ణుడితో వెళ్ళిన వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు. నారదుడు, వామదేవుడు, అత్రి, వ్యాసుడు, పరశురాముడు, అసితుడు, అరుణుడు, నేను, బృహస్పతి, కణ్వుడు, మైత్రేయుడు, చమరుడు మొదలైన మహర్షులు, ఇంకా చాలామంది ఉన్నారండి ఇక్కడ. వీళ్ళతో బయలుదేరాడు. ఏమండి, రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి వాళ్ళతో వెళ్ళాలి? ఒక మంత్రి, ఒక సామంతుడు, దండనాథుడు ఉండాలి. వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే బహుళాసుడు అందరు రాజులు అంటూ వాడు కాడు. ఈయన వెళ్ళింది రాజకార్యంతో కాదు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఆయన్ని చూడ్డానికి వెళ్ళాడు. ఆ వెళుతున్న త్రోవలో అనేక నగరాలు దాటి వెళ్తాడు కదా. ఆ నగర ప్రజలందరూ కూడా స్వామి ప్రయాణిస్తున్న మార్గాల్లో ఎలా తెలుసుకున్నారో కానీ రకరకాల పూజా సామగ్రి తీసుకుని దారులకు ఇరుప్రక్కల నిలబడి కృష్ణునికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎక్కడ ఆయన ఒంటరిగా వెళ్ళనివ్వరండి, అటు ఇటు అంతమంది ఉన్నారు. తత్ర తత్ర తమాయాంతం పౌరా జానపదా నృప ఉపతస్థు సార్ఘ్యహస్తా గ్రహై సూర్యమివోదితం. చాలా గొప్ప మాట చెప్పారు. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు గ్రహములు దేవతలందరూ ఎలా నమస్కరిస్తారో భగవానుడు వస్తూ ఉండగా వాళ్ళందరూ అలా నమస్కరిస్తూ ఉన్నారు ఇక్కడ. ఆయన ఎన్నెన్ని నగరములు దాటి వెళ్ళాడంటే ఆనర్తధన్వ కురుజాంగల కంక మత్స్య పాంచాల కుంతి మధుకేకయ కోసలార్థ అన్యే చ తన్ముఖ సరోజ ముదారహాస స్నిగ్ధేక్షణన్ నృప పపుర్దృశిభిర్నృనార్య. ఆయన ముఖంపై ఉన్న చిరునవ్వుని, ప్రేమతో చేసే చూపులని ఆస్వాదించాలి అని అనేక మంది రాజులు అక్కడ గుమిగూడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆనర్త, ధన్వ, కురుజాంగల, కంక, మత్స్య, పాంచాల, కుంతి, మధు, కేకయ, కోసల, అర్ణ మొదలైన దేశముల వారు. స్వామి యొక్క మందహాసమునకై ఆదరంతో కూడిన చూపుకై ఆ విధంగా వాళ్ళు ఉంటూ ఉంటే పరమాత్మ వాళ్ళందరినీ కూడాను చక్కగా వాళ్ళు ఇచ్చినటువంటి పూజలు గ్రహిస్తూ క్రమంగా ప్రవేశించాడు మిథిలా నగరంలోకి. బహుళాశ్వుడు అన్ని మర్యాదలతో ఆహ్వానం పలికాడు. సృతదేవుడు పేదవాడు, వాడు చూస్తూ కృష్ణమ్మ ఇంటికి రావా అని మనసులో అనుకుంటున్నాడు అంతే. భగవానుడు మందహాసం చేశాడు. తిన్నగా బహుళాశ్వుని ఇంటికి వెళ్ళాడు.
వెళ్ళేటప్పటికీ బగుళాసుడు ఆనందపరసుడై తాను తన పరివారంతో సహా స్వాగత సత్కారాలు జరపడమే కాకుండా భోజనాదులు అన్నీ అయిన తర్వాత స్వామిని కూర్చోబెట్టి ఆ చుట్టూ ఉన్న మహర్షులతో మాట్లాడుతూ స్వామి పాదముల్ని తన ఒళ్ళో పెట్టుకుని నొక్కుతున్నాడు. ఇదే సమయంలో శృతదేవుని ఇంట్లో మహర్షులతో కలిసి పరమాత్మ అక్కడ ఆయన పెట్టిన విందును ఆరగిస్తూ ఆయన చేత కాళ్ళు